హలో, నేను రీటాని. ఏ రీటా? రోజుకు ఆడదాంతో పడుకునే నీకు నా పేరెలా గుర్తుంటుంది? సరే, విషయం ఏంటి? నీరుకు బదులుగా రక్తాన్ని తాగే నీలాంటి వాళ్లతో ఇంకేం పనుంటుంది? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాల్సింది. రైల్వే స్టేషన్ దగ్గర పాడుబడిన బంగ్లాకి రా. సరే, వస్తాను. చంపు. ఏంటి ఇప్పటికే లేట్ అయింది, ఇంకా రాలేదేంటి? జీవా, వెళ్ళిన పని అయిందా? ఎందుకు ఎందుకు ఇలా రిస్క్ తీసుకుంటావు? నిన్నెవరూ చూడలేదు కదా? లేదు. ఎవరైనా వచ్చారా? లేదు, ఎస్ఐ గారు వచ్చే టైం అయింది, లోపలికి వెళ్ళు. ఆకాష్, నిన్ను చంపిన వాళ్ళలో ఒకరిని చంపించాను. మిగిలిన ముగ్గురిని తప్పకుండా చంపించి నీ ఆత్మకి శాంతి చేకూరుస్తాను. అన్నా అన్నా, నేను పోలీసుల నుంచి తప్పించుకొచ్చాను. పోలీసులను చూశారా? చూశారు, కానీ అయితే ఇక నిన్ను చూడదలుచుకోలేదు. అన్నా, ఆ కోతిరెడ్డిని చంపేశారు. అలాగా? నా కొడుకులు నా కళ్ళ ముందే పుట్టి నా మీదే తొడగొట్టి నిలబడతారా? ఇక ఆ బస్వయ్యకు నేనేమిటో చూపిస్తాను. దానికి బదులుగా 2 చేతులు తీసేస్తాను. ఎవరు వాడిని చంపింది? బాంబే సుపారవైన వచ్చాడా? లేదన్నా, ఇక్కడున్నాడే చేశాడు. ఇక్కడోడా? ఎవడు వాడు? జీవా. జీవా? ఎవడు వాడు? చిన్న చిన్న రౌడీ పనులు చేస్తుంటాడు, వాడే. నేను వాడిని వెంటనే చూడాలి. పోలీస్ కస్టడీలో ఉన్నాడు. నువ్వడిగింది ఇచ్చేశాను. చూడు, ఇంకా 3 హత్యలు చేయాలి. దానికెంత డబ్బు కావాలో చెప్పు. ఒక హత్య చేసినా ఒకే శిక్ష, 10 హత్యలు చేసినా అదే శిక్ష. అందువల్ల ఏమీ అక్కర్లేదు, పేరు చెప్పు. వాడు చాలా డేంజరస్. వాడు డేంజరస్ అయితే నేను డేంజర్కే డేంజర్ని. నువ్వు డేంజర్కే డేంజర్వి కావచ్చు, కానీ వాడు నీకన్నా అనుభవస్తుడు.
అతని అనుభవంతో నాకేం పని? నువ్వేం చేస్తావో నాకు అనవసరం. నేను వాడి చావును చూడాలి. అడ్వాన్స్గా ఈ తాళిని తీసుకో. మాంగళ్యం తంతురాలేన మమ జీవనహేతునా కంఠే భద్రామి సుభగే త్వం జీవ శరదాం శతం. ఎస్ఐ గారు వస్తున్నారు. ఏమిటి ఇంకా నిద్రపోలేదా? నేను మెలకువగా ఉండేది ఈ సమయంలోనే కదా. ఆఫ్ కోర్స్ నాగేంద్ర హత్య చేయబడ్డాడు. వాట్? ఎప్పుడు సార్? ఏ నీకు తెలీదా? ఏమిటి సార్, ఈ 4 గోడల మధ్య బంధించేసి నీకు తెలీదా అంటే నేనేం చెప్పను? అట్లీస్ట్ మీ మొబైల్ అయినా ఇచ్చారంటే ఎవరో ఒకరు కనీసం కబురన్నా అందిస్తారు. నీ మాటలు నేను నమ్మని జీవా. చూడు, ఎక్కడున్నా నీ బతుకు 4 గోళ్ల మధ్యే, జైలుకి వెళ్ళినా 4 గోళ్ల మధ్యే. అందుకే ఈ చెరసాల నుంచి నువ్వు తప్పించుకోవాలంటే నే చెప్పినట్టు వినటమే నీకు దారి. రేపు కోర్టుకు వెళ్లే దారిలో నేను వదిలేస్తాను. నువ్వు వెళ్ళిపో. ఆ తర్వాత షరా మామూలే, పేపర్ హెడ్లైన్స్, టీవీ న్యూస్. సారీ సార్, కావటానికి నేను రౌడీనే కావచ్చు, కానీ వెనక నుంచి చంపే మీ డిపార్ట్మెంట్ని నేను అస్సలు నమ్మను. నువ్వు నమ్ముతావో నమ్మవో నాకు అవసరం లేదు. నేను చెప్పేది నీ మంచి కోసమే. ఆలోచించి నిర్ణయం తీసుకో. చాయిస్ ఈజ్ యువర్స్. వద్దు జీవా, ఆవేశపడుకో. నా మాట విను. నేను నిన్ను చంపడానికో లేదా పోట్లాడానికో రాలేదు. నిన్ను అభినందించడానికే వచ్చాను. చూడు, ఇంతవరకు నీ కేర్ ఆఫ్ అడ్రస్ పోలీస్ స్టేషన్, అప్పుడప్పుడు హాస్పిటల్. కానీ ఇక మీదట నీకు పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది. కేర్ ఆఫ్ గూడూరు భద్రయ్య. నాకు పర్మనెంట్గా ఒకే అడ్రస్లో ఉండాలన్న ఆలోచన లేదు. అయినా సరే, నీకు మర్యాద ఇచ్చి నీతో వస్తున్నాను. కానీ ఒకటి, నీ దగ్గర చేతులు కట్టుకుని నిలబడే ఆకురౌడిలా నన్ను భావించకు. బట్ వన్ థింగ్, ఆడది సారాయి మనకు పడవు. సొంత వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. తినటానికి తిండి, పడుకోవడానికి చోటు ఉంటే చాలు. నాకేది నచ్చితే అదే చేసుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నాను. ఏ విషయంలోనూ ఎవ్వరూ నన్ను ఢీ కొనకూడదు. అలా కాదని ఎవరన్నా నన్ను ఢీ కొన్నారంటే ఏ మాంసం తినడానికైనా సరే వెనుకాడదు ఈ పెద్ద పులి. అవును జీవా, నువ్విక్కడే ఉంటే మా పోలీసు వాళ్ళు ఎన్కౌంటర్ పేరుతో నిన్ను ఎప్పుడోకప్పుడు చంపేస్తారు. నీకు సేఫ్టీ చోట అదొక్కటే, కేర్ ఆఫ్ గూడూరు భద్రయ్య. వెళ్ళు. మహానగరం అంటే ఇదేనా? తొందరపడితే నా వల్ల కాదు. పంపుతాను, వస్తారంతే. ఓ జీవా, గూడూరు భద్రయ్య రాలేదా? ఏంటో ఈ మధ్యన ఆయన మమ్మల్ని పూర్తిగా మర్చిపోయాడు. సరే కూర్చో. ఏయ్, అది తీసుకుని నీకు నచ్చిన అమ్మాయితో హాయిగా జల్సా చేయి. ఆ అమ్మాయిల కంటే నేనే నీకెక్కువ నచ్చానా? ఏయ్! ఈ జీవ సారాయికి ఆడదానికి ఎన్నడూ లొంగిపోడు తెలుసుకోవే పిచ్చిదానా.
మూసుకొని నకరాలు చేయకుండా మట్కా మంజు ఎక్కడున్నాడో చెప్పు. చెప్పవే. వాడి అడ్రస్ నాకు తెలీదు, కానీ ఉండేది మాత్రం షాదునగర్. ఏయ్, ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నా దగ్గర నీ నాటకాలన్నీ చల్లవు. ఎడంకాలు తీసి కుడి చేతిలో పెడతాను, జాగ్రత్త. మాట్లాడకుండా ఫోన్ పెట్టరా. తూ, సిగ్గులేనేదవా, పెట్టరా. ఏంటయ్యా అలా గుడ్ల గోబులా గుడ్లురుము చూస్తున్నావు? ఏంటి విషయం? ఓ, నువ్వు అందుకోసం వచ్చావా? ఎంత తెచ్చావేంటి డబ్బు? అయ్యో, మొహం చూస్తావు గాని తియ్యి. మట్కా మంజు ఎక్కడే? ఈ ఇంట్లో ఉన్నాడు. ఎవరు? నన్నే చేయద్దు, నన్నే చేయద్దు, వదిలేండి ప్లీజ్, నన్నే చేయద్దు. ఆ రోజు నాగేంద్రని చంపారు, ఈ రోజు మంజుని చంపారు. ఎవర్రా ఈ హత్య చేస్తుంది? చెప్పండి రా. తెలీదనా? రే రే, తెలీదంటున్నాడు రా. వాడికి ఎవడైనా బుద్ధి చెప్పండి రా. కూల్ కూల్. చూడు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కదనే సామెత ఉంది కదా. ఆ సామెతలని తొంగలో తొక్కండి. ఆ గూడూరు భద్రయ్య ఈ పనిచేశాడు. ఆ భద్రయ్యకు మనం బుద్ధి చెప్పలేకపోతే వాడు మన గుండెల్లో నిద్రపోతాడు. వాడిని వదలకూడదు, అంత చూడాల్సిందే. హలో అన్నా, నేనే అన్నా. ఏంటి విషయం? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలన్నా.
తిన్నింటి వాసాల లెక్కబెట్టే నీతో నాకు మాటలేమిటి? రేపు ఉదయం నేను ఒక్కడే మన ఇంటికి వస్తానన్నా. దయచేసి కాదనకండి అన్నా, ప్లీజ్ అన్నా. సర్లేరా. సరేనా, థ్యాంక్స్ అన్నా. అన్నా తప్పైపోయిందన్నా, అన్నా తప్పైపోయిందన్నా. నువ్వు క్షమించవు చెప్పేందుకు నేను లేవునన్నా. తగిలే. తప్పైపోయిందన్నా. ఇక మన ఇద్దరు రాజీ పడిపోదాం అన్నా. అన్న ప్లీజ్ అన్నా, అన్న ప్లీజ్. అన్ని వ్యాపారాలు నువ్వే చూసుకో అన్నా. అక్కర్లేంది నా ముఖాన్ని పారేస్తే అది నేను చూసుకుంటానన్నా. చూడు బసవయ్య, నువ్వు నేను పోట్లాడుకుంటే నాకు లాభం ఉండదు, నీకు లాభం ఉండదు. ఈ పని నువ్వు ఎప్పుడో చేసి ఉండాలి. దెబ్బ తగిలితేనే కదా నా నొప్పి తెలిసేది. నేను ఇప్పుడు మారిపోయానన్నా. నువ్వే దిగొచ్చిన తర్వాత అభ్యంతరం ఏముంటుంది? ఏం తీసుకుంటావు? ఆట, కోల్డా? మనం రాజీ అయితేనే హాటు కోల్డ్ కలిసినట్టన్నా. ఇక అవన్నీ ఎందుకన్నా. రాణి, ఆడదాని కళ్ళలోకి చూస్తూ దాని కాళ్లకు గోరింటాకు వేసుకుందో లేదో అన్న విషయం చెప్పగలనే. మగవాడి కాళ్ల వైపు చూసి వాడి మనసులో ఏముందో చెప్పగలనే. మృత్యువు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీవా, నువ్వు అపాయంలో పడ్డావని నా మనసు నన్ను హెచ్చరిస్తూనే ఉంటుంది. నిజం చెప్పు, నన్నెందుకు ఫాలో చేస్తున్నావు? భద్రయ్య గారు, హలో. గూడూరు భద్రయ్య, కందకం తవ్వి ఏనుగును పట్టడం నాకు ఇష్టం ఉండదు. మగాడైతే ఏనుగుకి ఎదురెళ్ళి పట్టాలి. ఇంకోసారి నాతో ఇలాంటి నక్క వేషాలు వేయకు. నేను ఏ ప్రాణి మాంసం తినడానికన్నా సిద్ధం. ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? ఉదయం ఇంటికి రా, వివరంగా మాట్లాడుకుందాం. హే భద్రయ్య, రాజీవా, రా. నువ్వు నా దగ్గరికి వచ్చినప్పుడు ఏం చెప్పాను? నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు?
అది నీకు తెలుస్తుందా? టెన్షన్ అవుతున్నావని తెలుస్తోంది. చూడు, ఏదేదో ఊహించుకొని అనవసరంగా ఆవేశపడి తప్పు చేసావు జీవా. ఇక మీదట అలా చేయకు. నా వ్యాపారాలన్నీ నీకు అప్పగిస్తున్నాను. చూడండి, ఇక మీదట మీరేం చేయదలుచుకున్నా జీవా అనుమతితోనే చెయ్యాలి. డీల్ ఒప్పుకోవడానికైనా పూర్తి చేయడానికైనా అతని వెనుకే మీరుండాలి. చూడు జీవా, నిన్ను నమ్మే నా రౌడీ సామ్రాజ్యాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేయకు. మరి నేనేమీ రౌడీజం నుంచి రిటైర్ అవ్వడం లేదు. నేను నీ వెనకే ఉంటాను. ఒకవేళ నేను రౌడీజం నుంచి రిటైర్ అవ్వాలనుకుంటే ఆకు రౌడీ నాయాళ్ళు కూడా మనకు పర్మనెంట్ రిటైర్మెంట్ రాసిస్తారు. ఈ ఫీల్డ్లో ఎవరూ ఎవరిని నమ్మడానికి లేదు. అందుకే మన రాణి ప్రతి క్షణం నీతోనే ఉంటుంది. ఇక్కడ ఏసీ రూమ్లు, హోమ్ బెడ్లు ఉన్నాయి. నువ్వెందుకు ఆ పాత కొంపులో మగ్గుతావు? ఇప్పుడే కదా మీరు చెప్పారు ఈ ఫీల్డ్లో ఎవరిని నమ్మడానికి వీల్లేదని. సరే, ఇక మీదట నిన్ను ఎవరు ఎక్కడికి వెళుతున్నావో ఏం చేస్తున్నావు అని అడగరు. నీ ఇష్టం వచ్చినట్టు కానీ జాగ్రత్తగా ఉండాలి. వెళ్ళు, ఆ మోతిలాల్ ఫ్లాట్ని ఖాళీ చేయించి చంద్రమోహన్కి ఇప్పించు. జీవా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను ఫాలో అవ్వద్దని ఆ రోజు చెప్పాను కదా. అది నేను నీతో మాట్లాడడానికి వచ్చాను. ఏం మాట్లాడాలనుకున్నా ఉదయం మాట్లాడుకుందాం. నువ్వు వెళ్ళు. లేదు, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఈ మహానగరంలో జాలి, దయ, దాక్షణ్యం మచ్చుకైనా కనిపించని అండర్ వరల్డ్ ఇది. ఎంత మౌనంగా ఉండే నువ్వు అందులో ఎలా ఇమడగలవు? గాయత్రి, గాయత్రి,
లోపలేం చూస్తున్నావు నువ్వు? దేవాలయానికి వెళ్ళడానికి ఇప్పటికీ ఆలస్యం అయిపోయింది. త్వరగా రా. వస్తున్నానండి. నేను వెళ్ళొస్తాను. ఏమండి, ఈ రోజు త్వరగా వచ్చేయండి. ఎందుకు? ఏంటి రోజు విశేషం? అవునులే, మీకు ఆ దేవాలయం దేవుడు తప్ప ఇంకేమీ గుర్తుండవు కదూ. ఈ రోజుకి మన పెళ్ళయి సంవత్సరం అయింది. మీకెప్పుడు ఉండే పనే కదా. మీరు ఈ రోజు త్వరగా వచ్చేస్తే మీతో కలిసి గడపాలని నాకు కోరికగా ఉంది. అలాగే వస్తాను. ఏంటి, ఇంటికి త్వరగా రావాలి అంతే కదా? అంతేకాదు, మీరు వచ్చేటప్పుడు నేను తలలో పెట్టుకోవడానికి మల్లెపూలు తీసుకురావాలి. వాటిని మీ చేతులతో మీరు నా తలలో పెడుతుంటే ఆ సంతోషంతో నేను ఈ లోకాన్ని మర్చిపోవాలి. సరే సరే, తొందరగా వచ్చేస్తానులే. బయలుదేరినా? అలాగే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం. స్వామి రంగనాథ, అందరినీ కాపాడు. ఏందయ్యారు? ఓ నమస్కారం రాయుడు గారు. ఏమిటి ఇంత ఉదయాన్నే దేవుడి దర్శనానికి వచ్చారు? అవునయ్యారు, నేను ఈరోజు పెద్ద ఘనకార్యం చేయబోతున్నాను. అట్టాగే దేవుడి దర్శనం చేసుకుని మీ ఆశీర్వాదం కూడా తీసుకుని పోదామని వచ్చాను. భలేవారే నాయుడు గారు, అనుకున్నది సాధించాలంటే అందుకు దేవుడి ఆశీర్వాదం కావాలి, అంతే తప్ప నేనెవరిని చెప్పండి. అట్టా అంటే అట్టాయ్యారు, స్వయాన్ని మీ చేతులతోనే అర్చన చేసి నే వెళ్లే పని పూర్తి కావాలని ప్రార్థన చేస్తేనే కదా నేను వెళ్లే పని సక్రమంగా పూర్తి అవుతుంది. పూజారులంటే భగవంతుడికి ప్రేమ ఎక్కువ అండి. సరే అలాగే కానివ్వండి. మీరు వెళుతున్న పని ఏ విఘ్నము లేకుండా సంపూర్ణంగా నెరవేరాలని ఆ దేవుణ్ణి కోరుతాను. మీరు అట్టా అంటే చాలయ్యారు, నే వెళ్లే పని పూర్తయినట్టే. ఒక్క నిమిషం. స్వామి రంగనాథ, మన నాయుడు గారు చేస్తున్న పని ఇదిగో తీసుకోండి, వెళ్ళండి. ముత్యమంతా పసుపు మెతునంత ఛాయ ముత్తైదు కుంకుమ. ఆయన ఇంట్లో లేరు, దేవాలయానికి వెళ్ళారు. ఆ సంగతి తెలిసే చిట్టి నేనొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీకేమైనా బుర్ర చెడిపోయిందా? నన్నేం చేయమంటావు? ఏ రోజైతే నీ అందాన్ని చూశానో ఆ రోజే నా బుర్ర చెడిపోయింది. వాడా పూజారి నిన్నే సుఖపెడతాడు. నా దగ్గరికి రా, స్వర్గం స్వర్గం చూపిస్తాను. చండాలుడా, ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదు? ఎదుటివాడి పెళ్ళావు అంటే నువ్వు పిలవగానే వచ్చి సుఖపెట్టే బేసి అనుకుంటున్నావా? ఇంతవరకు ఈ ఊరు దాసులదారువని నిన్ను గౌరవించాను. మర్యాదగా వెళ్ళకపోయావా? అదేదో సామెత ఉంది కదా, అడిగితే ఎవ్వరూ పెట్టరంట, అడగకుండా లాక్కుంటే మొత్తం అంతా ఇస్తారట. నువ్వు అడిగితే కాదనే రకమైతే నేను కాదంటే లాక్కునే రకం. మర్యాదగా లొంగవే. ఏంటి గిచ్చుకుంటావు?
గాయత్రి 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 ఏమిటి గాయత్రి? ఏం జరిగింది? ఎవరు ఎవరు గాయత్రి? చెప్పు చెప్పు గాయత్రి, ఎవరు? గాయత్రి చెప్పు. గాయత్రి గాయత్రి చెప్పు గాయత్రి, చెప్పు. ఎవరు? గాయత్రి గాయత్రి నువ్వెందుకయ్యా ఇక్కడికి వచ్చావు? హత్య చేశాను. చూడు, నా సర్వీస్కి వచ్చినప్పటి నుంచి ప్రయత్నిస్తున్నాను. ఆ నాయుడిని నేనేం చేయలేకపోయాను. బకాసురులా ఊరిని పీక్కు తింటున్నాడు. అలాంటి వాడిని భీముల్లా చంపి ఊరికి మేలే చేశావు.
రాజారాం, ఏమిటిదంతా? శోభన ఫోటో నీ దగ్గర ఎందుకుంది? ఊరందరి ముందు అగ్నిసాక్షిగా తాలి కట్టిన భార్య. వాట్? నువ్వేమంటున్నావు? నీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు జీవ. నువ్వు భద్రయ్య ఒకవైపే చూసావు, రెండో వైపు చూడలేదు. అంటే అది రాజారాం, తీసుకో. ఎంతకాలం నా దగ్గర ఉండిపోతావు? సొంతంగా వ్యాపారం చేసుకుని జీవితాన్ని గడుపు. కావాలంటే అప్పుడప్పుడు వచ్చి డబ్బు తీసుకో. అలాగే ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అయ్యగారు, ఆయన చెప్పింది విన్నారుగా, నేను ఇక్కడే ఉంటాను. శోభ, జరిగిందేదో జరిగింది. ఏదేమైనా నువ్వు నా భార్యవి. రా, మన ఇంటికి వెళ్దాం. అయ్యగారు, తను నాతో రాకపోతే సమాజం ఏమనుకుంటుంది? సమాజం గురించి ఆలోచించాల్సింది అప్పుడు, ఇప్పుడు కాదు. చెప్పింది విన్నావుగా? తీసుకో. ఏమండి, నాలో ఏమన్నా మార్పు కనిపిస్తుందా మీకు? ఏంటి? మీ మగవాళ్ళంతా అంతే. ఊళ్ళో అన్ని విషయాలు తెలుసుకుంటారు. పెళ్ళాం ప్రెగ్నెంట్ అయితే మాత్రం తెలుసుకోలేరు. ఏంటి? ప్రెగ్నెంటా? శభాష్ భద్రయ్య. వీడు ముసలోడు, వీడి వల్ల ఏమవుద్ది అనేవాళ్ళు. ఈ వయసులో కూడా తండ్రిని అయ్యాను కాబట్టి మన కుర్రాళ్ళందరికీ పార్టీ ఇవ్వాల్సిందే. నీకేం కావాలి? పుల్లటి మామిడికాయ, లెగ్ స్వీటా? అవేవీ వద్దు. నేను దేవుడికి మొక్కుకున్నాను. రేపు దర్శనానికి వెళ్దాం. రేపా? రేపు ఒక ముఖ్యమైన పని ఉందే. మీకెప్పుడు ఉండేదేగా పని. ఏ రోజైనా అది కావాలా ఇది కావాలా అని అడిగారా? సరే మహారాణి, నీతో పాటు గుడికి రావాలి, అంతే కదా? అంతేకాదు, మనిద్దరం సాధారణ భార్యాభర్తలాగా వెళ్ళాలి. నాతో పాటు రావాల్సింది డాన్ భద్రయ్య కాదు, నా భర్త భద్రయ్య. ఏయ్, తనేదో మొక్కుకుందంట, అందుకే గుడికి తీసుకెళ్తున్నాను. ఏమండి, ఈ సమయంలో గుడికి వెళ్ళకూడదు. ఏయ్, నాకే పద్ధతులు నేర్పుతున్నావా? వెళ్ళు, లోపలికి వెళ్ళి పని చూసుకో. నువ్వురా. ఏవండి, అపశకునం ఎదురైంది. కొంచెంసేపు కూర్చుని వెళ్దాం. ఏయ్, ఎవరికే అపశకునం? మొదటిసారి ఈ గూడూరు భద్రయ్య గుడికి వస్తున్నాడంటే అది ఆ దేవుడికే శుభశకునం. రా. రేయ్, నువ్వు ఆగు, నేనే తీసుకెళ్తాను. నువ్వు ఇక్కడే ఉండు. థూ నా కొడక, శ్మశానానికి వెళ్ళినా వెనకాల వచ్చేలా ఉన్నావు. మేమిద్దరం గుడికెళ్ళొస్తాం, మీరు ఇక్కడే ఉండండి. ఏమిటి ఇక్కడ ఉంచున్నారు? అన్నున్నారా? అన్న గుడికి వెళ్ళారు. ఏంటి?
మీరెళ్ళేదే? అన్నయ్య రావద్దన్నారు. ఎవరితో వెళ్ళారు? శోభక్కతో వెళ్ళారు. నేను రౌడీజంలోకి వచ్చినప్పటి నుంచి నా పక్కన ఒక అమ్మాయితో గుడి దరిదాపులకే రాలేదు. ఈ రోజు మీరొచ్చింది నా కోసమే కదూ? లేదు, నా బిడ్డ కోసం. ఎవరు ఎవరు చెప్పండి.
వెంకట్ ఎక్కడా? వాళ్ళ అమ్మకు ఒంట్లో బాగాలేదు, ఇంట్లోనే ఉన్నాడు. అమ్మకుంట్లో బాలేదా? రే వెంకట్, ఏమిటిది? వెంకట్, నేను తల్లి తండ్రి లేని అనాథన గురు, అనాథన. నా బయట నువ్వే దేవుడు. వెంకట్, వెంకట్, ఊరుకో. రే కృష్ణ, భద్రయ్యని నమ్ముకుంటే వాడు మనకే ద్రోహం చేశాడు కదరా. అది కాదు గురు, 15 ఏళ్లగా కుక్క కంటే విశ్వాసంగా వాడి దగ్గర పనిచేశాం. అలాంటిది నిన్నగాక మొన్నొచ్చిన జీవ వాడు మనకు బాస్ అంట. వాడు ముందు మనం చేతులు కట్టుకుని నుంచోవాలట. అందుకే ప్లాన్ వేసి గూడూరు భద్రని పైకి పంపించాను. ఈ విషయం జీవాకి తెలిసిపోతే? వాడికి స్కెచ్ వేశాను. స్కెచ్ నాకు కాదు. స్టాప్ 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 ప్లీజ్. రండి రండి, త్వరగా రండి. పదండి, పదండి. మూవ్ మూవ్ మూవ్. రామ్మా రామ్మా, ఏమైంది? జీవా, ఆగు, ఎవరు కావాలి? జీవాన్ని కలవాలి. నువ్వు ఇక్కడే ఉండు. జీవా చెప్పాడంటే అయిపోయినట్టే. పెట్రా ఫోను. అన్నా, ఎవరో ఒక అమ్మాయి నిన్ను కలవాలంటుంది. అమ్మాయా? పంపించు. సరే అన్నా, పద. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? వెళ్ళు, నేనే వస్తాను. నేను నీతో కొంచెం మాట్లాడాలి. నేను వస్తానన్నానుగా. రేయ్, మీరందరూ ఈరోజు రెస్ట్ తీసుకోండి. రండి, కూర్చోండి. ఇప్పుడే వస్తాను. ఏంటి అలా చూస్తున్నారు? చిన్నిల్లనా? లేదు. ఈ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ఉంటున్నావా? కాదు, నా భర్త కూడా ఉన్నారు. భర్త? మరి కుంకుమ? భర్త చనిపోతే ఆయన మనతో లేరనుకోవడం తప్పు. ఆయన ఆత్మ ఈ ఇంట్లోనే ఉంది. ఆయన నాతోనే ఉన్నారు. ఏంటి మౌనంగా కూర్చున్నావు? భోంచేయవా? ఆకలేయడం లేదు. ఎందుకో మనసే బాగోలేదు. ఈ వయసులో మనసు బాగాలేదంటే ఏంటి అర్థం? ఓహో, ఆకాశ్ రాలేదనా?
ఆకాష్ వచ్చిన తర్వాత నేను ఇంతసేపు ఎదురు చూసి ఇంటికి వెళ్ళిపోయానని చెప్తావా? అలాగే. ఏయ్, ఒక్కటనా? అరే ఉండు. వదలండి. ఇందు, కాఫీ ఉన్నామా? కాఫీ తీసుకోమ్మా. తీసుకోమ్మా, కాఫీ తాగి రెస్ట్ తీసుకో. అమ్మా, నేను నిన్ను ఒక విషయం అడగాలి. ఏంటమ్మా? నీకు శంకర్ అంకుల్కి ఏంటి సంబంధం? ఆయన నిన్ను ఐఏఎస్ ఆఫీసర్ చెయ్యాలని ఆశ పెట్టుకున్నారు. దానికోసం ఎంతో కష్టపడుతున్నారు. అమ్మా, నా ప్రశ్నకి సమాధానం ఇది కాదు. సందర్భం వచ్చినప్పుడు నేనే చెప్తాను. నీకు ఎంత వయసొచ్చింది? నేను నీ కూతురు లాంటి దాన్ని. నన్ను ఇలా చూడ్డానికి నీకు సిగ్గులేదు? ఇంకోసారి నన్ను అలా చూసావంటే నీ 2 కళ్ళు పీకేస్తాను. ఛీ! నువ్వు ఏమన్నాను? కూతురు లాంటి దానివని మాత్రం అనకు. అమ్మా, అమ్మా, ఏంటమ్మా? ఎన్ని రోజులుగా అడుగుతున్నాను, ఏవేవో సాకులు చెప్పి నా నోరు మూయిస్తున్నావు. ఏ విషయం గురించి? చంద్రిక, వస్తున్నా. నేను మీకోసం మీకు ఇష్టమైన టిఫిన్ చేస్తున్నాను. నాకిష్టమైన టిఫిన్ నువ్వు చేస్తావని నాకు తెలుసు, కానీ నాకొక కోరిక ఉంది. అది తీరుస్తావా? నేను మీ కోరిక తీర్చాలా? నువ్వు మనసు పెడితే ఖచ్చితంగా తీర్చగలవు. నా వల్ల ఏదైతే ఖచ్చితంగా తీరుస్తాను. అదేమిటో చెప్పండి. హా. చంద్రిక, నువ్వు తప్పుగా అనుకోవద్దు. నాకు చాలా రోజుల నుంచి ఇందు మీద కోరికగా ఉంది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నీకు గనక నా రుణం తీర్చుకోవాలనే కోరిక గనక ఉంటే ఇందుని నాకిచ్చి పెళ్లి చేయి. మిమ్మల్ని నేను తండ్రి లాంటివా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆకాష్. బాయ్ ఇందు. బాయ్. ఇందు, రామ్మా, భోంచెద్దు గాని. కూర్చో, కూర్చోమ్మా. వడ్డిస్తాను, భోంచెయ్యి. ఏంటి, నువ్వు నాకు అన్నం వడ్డిస్తావా? ఏ, నేను నీకు వడ్డించకూడదా? ఈరోజేంటి ఇంత ప్రేమ చూపిస్తున్నావు? నీ మీద కాకపోతే ఇంకెవరి మీద చూపిస్తానమ్మా. ఈ రోజు మనం ఈ పరిస్థితిలో ఉన్నామంటే దానికి ఆ శంకరే కారణం. అయితే దానికి ఇప్పుడు నన్నేం చేయమంట?
హాయ్, ఏంటి పాపం డల్లుగా ఉన్నావు? పాప లక్సు పాపలా మెరిసిపోతుందిరా. నీ ఓటు రాలేదని దిగులు పడుకో, కంపెనీ ఇవ్వడానికి మేము ఉన్నాం కదా. ఏయ్, ఏమిటి అలా వెళ్ళిపోతున్నావు? మేము నచ్చలేదా? ఆకాష్, నేను చెప్పేది విను. ఈ పాడు సమాజం నన్ను బతుకునివ్వడం లేదు. నాకేమీ అర్థం కావట్లేదు. ప్లీజ్, వీలైనంత త్వరగా నా మెళ్ళో తాళి కట్టి 10 మంది నోళ్ళు మూయించు. ఎందుకు ఏంటని నన్నేమీ అడక్కు. ఏది చెప్పే పరిస్థితిలో నేను లేను. ఇందు, నీ గ్రీన్ సిగ్నల్ కోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు ఓకే చెప్పేశావు కదా. రేపు మధ్యాహ్నం 12 గంటలకి రిజిస్టర్ ఆఫీస్ లో మన ఇద్దరికి పెళ్లి. ఓకే ఆకాష్? ఎస్. ఈ తాలిగట్టు చూడు, ఈ పుస్తకంలో సంతకం పెట్టు. మీ ఇద్దరు కూడా సంతకం పెట్టండి. విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఏం డిసైడ్ చేసావు? దాంతో మాట్లాడాను, కానీ అది ఒప్పుకోవడం లేదు. అది రాగానే ఏదో ఒకటి తేల్చేస్తాను. ఏంటమ్మా ఇదంతా? ఏంటి అర్థం కాలేదా? మేమిద్దరం అందరం మెచ్చేలా పెళ్లి చేసుకున్నాం. మీలాగా రంకుతనం చేయడం నాకిష్టం లేదు. ఏందో నన్నే మోసం చేస్తావా నువ్వు? వీడితో కలిసి ఎలా బతుకుతావో నేను చూస్తాను. ఏయ్, బ్రతికి చూపిస్తాం. కళ్ళు తెరుచుకుని మరీ చూడు. రండి, పశువులతో మనకు మాటలేంటి? లెట్స్ గో.
బసవయ్య, నేను శంకర్ని మాట్లాడుతున్నాను. నీతో అర్జెంటుగా మాట్లాడాల్సిన పని ఉంది. ఇంటికి రా. త్వరగా రెడీ అవ్వు. అబ్బబ్బా, మీ ఆడవాళ్ళు ఇంతే. అద్దం ముందు నుంచున్నానంటే అది అరిగిపోవాల్సిందే. ఓహో, మీదే ఉంది. ప్యాంట్ షర్ట్ వేసుకుంటే సరిపోతుంది. మాకలా కాదు కదా. సరే సరే, త్వరగా రా. నీతో మాట్లాడి గెలవడం నా వల్ల కాదు. పద. ఏంటన్నా అర్జెంటుగా రమ్మని చెప్పి ప్రశాంతంగా కూర్చున్నా? బసవయ్య, నువ్వు నాకు ఓ పని చేసి పెట్టాలి. నువ్వు చేస్తావని ఆశిస్తున్నాను. కోర్స్ నువ్వు చేయక తప్పదు. అది సరే, అసలు సంగతి చెప్పు. బసవయ్య, వీడి పేరు ఆకాష్. నేను ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయిని వీడు పెళ్లి చేసుకున్నాడు. వీడి తల నరికి ఆ అమ్మాయిని నా దగ్గరికి తీసుకురా. డబ్బు ఎంత కావాలో అడుగు, నేనిస్తాను. కానీ నా వల్ల కాదని మాత్రం చెప్పకు. ఎందుకంటే నేను పిచ్చివాడిని అయిపోతాను. అన్న నోరు విప్పి అడిగితే తమ్ముడు కాదనగలడా? నువ్వేం దిగులు పడకు, నీ పని అయిపోయినట్టే. బసవయ్య, ఈ పని ఆలస్యం కాకూడదు. నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆకాష్, ఒకవేళ మన పెళ్లి జరగపోయి ఉంటే? నేను ఆత్మహత్య చేసుకునేవాడిని. అలా మాట్లాడుకు ఆకాష్. మన ఇద్దరికి పెళ్లి జరిగింది కదా, ఇంకెందుకు ఆ చావు మాటలు? ఇప్పటికీ మన ప్రమాదంలోనే ఉన్నాం. ఆ శంకర్ చాలా పట్టుదలతో ఉన్నాడు. ఎప్పుడు ఏం చేస్తాడో చెప్పలేం. అయితే ఏం చేద్దామంటావ్? చూడిందు, నేను రావడం లేట్ అయితే నువ్వు వెంటనే కంప్లైంట్ చేయి. ఆ రోజంతా నేను రాలేదే అనుకో, నేను బ్రతికిలేనని అర్థం. ఎవరైతే ఏమిటయ్యా, వదలటం కుదరదు. ఒక్కసారి కేసు ఫైల్ అయితే అంతే. పెట్టవయ్యా ఫోను. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్!
ఏమిటమ్మా ఏమైంది? సార్ మా ఆయన ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. లేట్ అయితే ఇంత కంగారు పడిపోవాలా ఏమిటి? ఏదో పని మీద వెళ్ళుంటాడు, ఈ పాటికి ఇంటికి వచ్చి ఉంటాడు. వెళ్ళి చూడు. లేదు సార్, లాయర్ శంకర్ మీద నాకు అనుమానంగా ఉంది. నేను ఆకాష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అది అతనికి ఇష్టం లేదు. అతను మమ్మల్ని కలిసి బతకనివ్వరని శబ్దం చేశాడు. అందుకే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. సరే సరే రాసిచ్చి వెళ్ళు, యాక్షన్ తీసుకుంటాం. రేయ్, నన్ను వదిలేంట్రా. ఎవర్రా మీరంతా? అడిగితే చెప్పదేంట్రా? రేయ్, ఎవర్రా మీరు? చెప్పండ్రా ప్లీజ్. నన్ను వదిలేండి సార్. ఓ నువ్వేనా ఆకాష్? ఆ శంకర్కి నిశ్చయమైన అమ్మాయిని నువ్వెందుకయ్యా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు? ఓర్ పిచ్చోడా, ఇప్పటికీ మించిపోలేదు. ఆ అమ్మాయిని వాడికే వదిలేసి ప్రాణాలు దక్కించుకో. సార్, మీకు నాకు విరోధం లేదు. మీరెవరో నేనెవరో, నన్ను ఎందుకు హింసిస్తున్నారు? ప్లీజ్ దయచేసి చెప్పండి సార్. సార్ ప్లీజ్ సార్, మేమిద్దరం ఎవరిని మోసం చేసి పెళ్లి చేసుకోలేదు. ఒకరికొకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం సార్. తల్లితో అక్రమ సంబంధం పెట్టుకున్న వాడిని ఏ కూతురు పెళ్లి చేసుకుంటుంది సార్? మేము ఎవరికి ఏ హాని చేయము సార్. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతాం సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. సార్ దయచేసి మమ్మల్ని వదిలేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. సార్ నా మాట నమ్మండి సార్. సార్ ప్లీజ్ సార్, నేను చెప్పేది నిజం సార్. సార్ నా మాట నమ్మండి సార్. దయచేసి మమ్మల్ని వదిలేండి సార్. ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుతావు సార్. రేయ్, నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి? నమ్మకం లేకపోతే వెళ్ళి ఆయన్ని అడగండి సార్. వెళ్ళండి సార్, వెళ్ళండి. చూసుకుంటురా. బసవయ్య, పని పూర్తి చేసావా? ఏయ్, అయ్యో కొట్టొద్దు. తెలీదు. అయ్యో తెలీదు. నేను తెలిసినా చెప్పను. అయ్యో వదలండి. అబ్బా, అయ్యో ఏయ్, అయ్యో చెప్పరా, చెప్పు. నేను తెలీదు. తెలీదు. ఇన్స్పెక్టర్, అయ్యో అమ్మా, అయ్యో అమ్మా. మళ్ళీ ఏమైందమ్మా? సార్ టైం 12 అయింది సార్. మా ఆయన ఇంకా ఇంటికి రాలేదు. ఆఫీసుకు కూడా వెళ్ళలేదట. ప్లీజ్ సార్, మా ఆయన్ని వెతికించండి. కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇంతవరకు ఏ యాక్సిడెంట్ రిపోర్టు రాలేదు. ఏదైనా బాడీ దొరికితే కబురు చేస్తాను, వచ్చి చూసుకో. ఇన్స్పెక్టర్, ఏం మాట్లాడుతున్నారు? భర్త కనిపించలేదని వస్తే ఇదేనా సమాధానం? ఏయ్, ఇది చేపల మార్కెట్ కాదు. కంప్లైంట్ ఇచ్చావు కదా, ఇప్పుడు వెళ్ళి ఉదయం రా. నేను బీటికి వెళ్ళాలి. ఏ 204 జీప్తి, ఏ 206. ఈ నా కొడుకు నోరు తెరిచే వరకు పచ్చి మంచిని కూడా ఇవ్వకు. సార్, సార్ సార్, నేను చెప్పింది నిజమే కదా? నమ్మకం కలిగిందా? సార్ సార్, నన్ను వదిలేండి సార్. సార్ నన్ను చెప్పొద్దు సార్. సార్ సార్, ప్లీజ్ సార్. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? నేనెంత చెప్పినా నా మాట పట్టించుకోకుండా మీ పంతో మీరు నెగ్గించుకున్నారు కదూ. నా ఆకాష్ని వెతకమంటే ఆ బసవయ్యతో చేతులు కలిపి వాడు వేసే డబ్బుకే కుక్కలా తోకాడిస్తూ నా ఆకాష్కి జరిగింది హత్య కాదు, యాక్సిడెంట్ అని ప్రూవ్ చేశారు కదూ. నిన్న దేవుడు కూడా క్షమించడు. చూడు, నా ఆనంద్ చావుకి నువ్వు, బసవయ్య, నాగేంద్ర, శంకరే కారణం. నా ఆకాష్కి పట్టిన గతి తప్పకుండా మీకు పడుతుంది, గుర్తుంచుకో. నా నుదుట్న కుంకుమ చెరిపేసి తలలో పువ్వులు పెట్టుకునే భాగ్యం లేకుండా నన్ను విధవరాలు చేసిన దుర్మార్గులకి భూమి మీద నూకలు లేకుండా చేయగల సామర్థ్యం గల వ్యక్తి మీరేనని నాకు తెలిసింది.
నీ వెనుక ఇటువంటి కథ ఉందని నాకు తెలీదు. నిన్ను అందరి ఆడవాళ్ళలాగే భావించాను. దయచేసి నన్ను క్షమించు. ఇదిగో తీసుకో. నీ దగ్గర డబ్బు తీసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. నేను వస్తాను. ఏం తప్పు చేశాను? ఏం తప్పు చేశానని నాకింతటి శిక్ష విధించావు? హారతి పట్టాల్సిన చేతికి తుపాకీనిచ్చావు. ధూపం విజాల్సిన వాడితో పాపాలు చేయిస్తున్నావు. నాలో ప్రేమ, జాలి అన్నీ పోయాయి. మనిషిగా నేను చచ్చిపోయినట్టే లెక్క. అన్యాయం జరిగిన వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఎన్నో పాపాలు చేశాను. క్రిమినల్స్కి శిక్ష విధించి విధించి ఇప్పుడు నేను క్రిమినల్ అయిపోయాను. ఎన్నో పాపాలు చేసిన వారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పాపాలు కడుక్కుంటారు. కానీ ఆ పుణ్యక్షేత్రమే పాప పంకిలమైతే నేనెక్కడికి వెళ్ళాలి? నీకు పూజలు చేసిన ఈ చేత్తో ఎన్నో పాపాలు చేశాను. ఆ పాపాల నుంచి ప్రక్షాళన కోసం ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని చక్కదిద్దుతాను. ఆ దుర్మార్గుల్ని నాశనం చేస్తాను. ఇదంతా చూస్తూ నువ్వు చలించకపోవచ్చు, కానీ నేను చూస్తూ ఊరుకోను. అందుకే ఆ దుర్మార్గుల్ని వీడు ఈ జీవ సర్వనాశనం చేస్తాడు. ఇది నీ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జీవా, వాహ్, వాట్ ఎ లక్. పులి తనంతట తానుగానే బోన్లోకొచ్చింది. నిన్నెప్పుడో ఎన్కౌంటర్ పేరున లేపేయాలనుకున్నాను, కానీ ఈ రోజు జరిగే హత్యకు అదే పేరు పెడతాను. ఎన్కౌంటర్లో చావబోయేది నేను కాదు, నువ్వు. చూడు, నువ్వు వాసపడింది ఈ శరీరానేగా. నేను నిన్ను ఆశపడింది నిన్ను ఇలా అనుభవించటానికి కాదు, శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకోవటానికి. ఇప్పుడు నువ్వు అచ్చం శోకదేవతలాగా వచ్చావు. ఇప్పుడు నిన్ను బలాత్కారం చేయటం ఏం బాగుంటుంది చెప్పు? నిజం, నువ్వు రేప్ చేయడం అంతగా బాగుండదనుకుంటాను. దానికి ముహూర్తం కావాలిగా. ఏమిటి, షాక్ తిన్నావా? నీ కంటికెదురుగా ఆ కాలయముడు కనబడుతున్నాడు కదా. యునో జీవా, జీవం తీయడానికి వీడే, జీవం పోయడానికి వీడే. అందుకే అందరూ నన్ను జీవా అంటారు. మిస్టర్ శంకర్, అడ్వకేట్. కోర్టులో నల్లబట్టలు వేసుకుని నిజాన్ని అబద్ధంగాను, అబద్ధాన్ని నిజంగాను మార్చడం అంత తేలిక కాదు ఈ జీవాతో పెట్టుకోవడం. నీలాంటి వాడితో ఇంతసేపు నేను మాట్లాడడం కూడా తప్పేరా? చెయ్. అమ్మలోనూ ఆడదాన్ని, కూతురులోనూ ఆడదాన్ని చూసే కుక్కవరా నువ్వు? నీలాంటి ఊర కుక్క బతకూడదు. అందుకేరా నా కొడక నీకు ముహూర్తం పెట్టాను. నువ్విన్ని పాపాలు చేసావు కదా, నీకు శిక్ష ఏమిటో తెలుసా? ఇండియన్ పీనల్ కోడ్లో నీకు శిక్ష ఉందో లేదో కూడా నాకు తెలీదు, కానీ ఈ జీవా కోర్టులో నీకు శిక్ష తప్పదు. అది మరణ దండన.
నాగేంద్ర, ఈ బసవయ్య సామ్రాజ్యాన్ని కోలుగొట్టే శక్తి ఒకటికే ఉంది, వాడే జీవ. వాణ్ణి లేపేస్తే ఈ మహానగరానికి నేనే రారాజు. అన్నా, నీ ప్రాణాలకు ప్రమాదం. ఏంట్రా వాగుతున్నావు? అవునన్నా, ఆ జీవ ఇందుతో కలిసి నిన్ను చంపడానికి ప్లాన్ చేశారన్నా. ఎవడ్రా వీడు? హిందూ గిందు అనుకుంటూ సరిగ్గా చెప్పు. శంకర్ కోసం నువ్వు చంపావే ఆ ఆకాష్, వాడి పెళ్ళాం. అంటే అదే అయి ఉంటుంది మన నాగేంద్రను చంపించింది. ఆ శంకర్ గారితో ఈ విషయం చెప్పండి, వాణ్ణి రమ్మనండి, నేను అక్కడికి వస్తాను. మీరు హుషారుగా ఉంటేనే ఆ జీవగాని దెబ్బతీయగలం. తేడా వచ్చిందంటే మీకు జీవించే అవకాశం ఉండదు. హలో. రే బచ్చా, నువ్వు తెగ రెచ్చిపోతున్నావురా. ఇంకా రౌడిజంలో నువ్వు అప్రెంటిస్ వేరా. నన్ను ఢీకునే శక్తి నీకు లేదు. రేయ్, అనవసరంగా రెచ్చిపోకు. నేనేం చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్. రే, నేను స్ట్రైట్ ఫార్వర్డ్కే వస్తున్నాను. నేను చెప్పింది నువ్వు కాదంటే ఆ ఇందునే లేకుండా చేస్తాను. ఇందునా? అవునన్నా, ఇందునే ఇప్పుడు నా దగ్గరే ఉంది. రేయ్, ఆడదాన్ని అడ్డం పెట్టుకుని యుద్ధం చేయడానికి ఇది మహాభారతం కాదురా. యుద్ధం జరుగుతున్నది నీకు నాకు. నువ్వు మగాడివైతే నాతో యుద్ధం చేయరా. సరే, నేను ఒప్పుకుంటున్నాను. కానీ నేను చెప్పిన చోటికి నీకు ధైర్యం ఉంటే ఒక్కడివే రావాలి. ఎక్కడికి రావాలో చెప్పు. ఆ కీసరగుట్ట కొండ దగ్గరికి రా. చూడు, ఇంతకాలం ఈ జీవా చేసిన యుద్ధాలు వేరు, కానీ ఇప్పుడు చేస్తున్నది ధర్మయుద్ధం. వెళ్లే ముందు ఒక మాట చెప్తున్నాను. ఈ రౌడీయిజంలో మందుకి మగువకి ఎప్పుడూ బానిస కాకూడదు. ఎందుకంటే అండర్ వరల్డ్లో వెన్నుపోటు పొడిచే వాళ్లే ఎక్కువ. అది కూడా ఆడవాళ్లతోనే చేయిస్తారు. ఆ సంగతిని ఎప్పుడు మర్చిపోకండి. నేను బతికొస్తే స్వాగతించండి, చస్తే సమాధి కట్టండి. గుడ్ బై. తమ్ముడు, ఇది మహానగరం. ఇక్కడ నీలాంటి వాళ్ళు బతకలేరమ్మా. ఇది మీ పల్లెటూరు అనుకుంటున్నావేమో. అదే ఈ బందరు బసవయ్యను ఎదుర్కోవాలంటే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాలి. చాలా మంది అడ్రస్ లేకుండా పోయారు. నేను కళ్ళెర్ర చేస్తే మాడి మసైపోవాలి. అటువంటిది నా ముందే నిలబడి మాట్లాడుతున్నావంటే నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఈ హరికథలు వినడానికి రాలేదు. దమ్ముంటే ఫైట్ చేయి. ఆ తర్వాత నువ్వు నేను తేల్చుకుందాం. నువ్వో తేల్చుకుందాం. నేను ఓడిపోతే నాకు బదులుగా నువ్వు డాన్ అవుతావు. లేదంటే నువ్వు లేని ఈ మహానగరానికి నేను డాన్ అవుతాను. పౌరోహిత్యాన్ని వదిలి గుండె ధైర్యంతో వచ్చిన వాణ్ణి. ఏం చేయగలవో చేసుకో. గుండె ధైర్యమా? అది నీ దగ్గర ఉంచుకో. కానీ నీ గుండె మాత్రం నాకిచ్చేయి. అక్కడ చూడు. ఏయ్ బసవయ్య, చూడు, తనకేమైనా అయిందో నిన్ను ఏం చేస్తావురా? ఏం చేస్తావు? కొడతావా?
సత్యమో వాడ సత్యమో అడిగే పని లేదు. ఎవరినైనా చంపుకొని మనకేం పోయిందంటూ బతికేసే మనుషులతో నిండిన సమాజం. జీవా, నేను నీకు ఆ రోజు చెప్పాను, గుర్తులేదా? అనుకోని పరిస్థితుల్లో తప్పు చేశావు, మళ్ళీ చేయొద్దన్నాను. కానీ నువ్వు అదే తప్పు మళ్ళీ మళ్ళీ చేసి దాన్నే వృత్తిగా మార్చుకుని సమాజం దృష్టిలో నువ్వు క్రిమినల్ అయ్యావు. అందుకు ఎటువంటి తప్పుకైనా శిక్ష తప్పకుండా ఉండాలి. పదండి సార్. బతికేసే మనుషులతో నిండిన సమాజం. ఇదేనా మన మహానగరం, ఇదేనా మన కలల సాగరం.